హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి మనలో ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంచుకోవాలి అనే అంశం గురించి మాట్లాడబోతున్నాను. మనిషి జీవితంలో విజయానికి తొలిమెట్టు ఆత్మవిశ్వాసం. మనలో ఎంత ప్రతిభ ఉన్నా, ఎంత విద్య ఉన్నా, మనకున్న ప్రతిభను బయట పెట్టడానికి, మన కలలను నిజం చేసుకోవడానికి ఆత్మవిశ్వాసం అనేది చాలా అవసరం. ఆత్మవిశ్వాసం లేకపోతే మనల్ని మనమే తక్కువ చేసుకున్నట్లు అవుతుంది. కాబట్టి ప్రతి మనిషి జీవితంలో ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడం తప్పనిసరి. అసలు ఆత్మవిశ్వాసం అంటే ఏమిటి అంటే, ఆత్మవిశ్వాసం అంటే మనం ప్రయత్నిస్తే సాధించగలమనే మనలోని నమ్మకమే ఆత్మవిశ్వాసం. ఇది మనకు ధైర్యాన్ని ఇస్తుంది, మన ప్రయత్నాన్ని నిలబెడుతుంది. ఫలితం ఏదైనా సరే మనం ముందుకు సాగేటట్లు చేస్తుంది. ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి ఎప్పుడూ వెనక్కి తగ్గడు, సమస్యలను ఎదుర్కొంటాడు, విఫలమైనా మళ్ళీ లేచి నిలబడతాడు. మనలో ఆత్మవిశ్వాసం ఉంటే మనం కొత్త అవకాశాలను స్వాగతిస్తాం. కానీ మనలో ఆత్మవిశ్వాసం లేకపోతే మనకున్న ప్రతిభ వృధా అవుతుంది. ఆత్మవిశ్వాసం ఎలా పెంచుకోవాలి అంటే, మనలోని బలాలు బలహీనతలను మనం అర్థం చేసుకోవాలి. మనలోని శక్తిని గుర్తిస్తే మనకు మనపై నమ్మకం కలుగుతుంది. నేను చెయ్యగలను అనే ఆలోచన మనసులో ఉండాలి. ప్రతికూల ఆలోచనలతో మనం వెనక్కి తగ్గకుండా ఉండాలి. పెద్ద విజయాలు సాధించాలి అంటే చిన్న చిన్న విజయాలతో మొదలు పెట్టాలి. ప్రతి విజయంతో మనలోని ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం వల్ల మనపై మనకు నమ్మకం కలుగుతుంది. ప్రతికూలతలను ఎదుర్కోవడం నేర్చుకోవాలి. చిన్న చిన్న సమస్యలకు భయపడి పారిపోకుండా చిన్నగా అయినా సరే ప్రయత్నించడం అలవాటు చేసుకోవాలి. ధైర్యంగా నడవడం, స్పష్టంగా మాట్లాడడం కూడా మనలోని ఆత్మవిశ్వాసాన్ని బయటపెడతాయి. మనల్ని ప్రోత్సహించే వ్యక్తులకు దగ్గరగా ఉండాలి. గతంలో కలిగిన విజయాలను గుర్తు చేసుకోవడం వల్ల మన మీద మనకు నమ్మకం కలిగి దేనినైనా సాధించగలమనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అవసరమైతే స్నేహితుల సలహాలు, గురువులు, కుటుంబ సభ్యుల సహాయం తీసుకోవడంలో తప్పులేదు. ఆత్మవిశ్వాసం అనేది ఒక్క రోజులో రాదు, నిరంతర ప్రయత్నాలతోనే అది మనలో పెరుగుతుంది. చివరిగా ఒక మాట, ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి సముద్రాన్ని కూడా దాటగలడు. ఆత్మవిశ్వాసం లేని వ్యక్తి చిన్న గుంటలో కూడా మునిగిపోతాడు. మన జీవితంలో ఎంతటి కష్టాలు ఎదురైనా నేను చెయ్యగలను అనే నమ్మకాన్ని కోల్పోకూడదు. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.